ఆదికాండము 17వ అధ్యాయము. దేవునికి అబ్రాముకు మధ్య ఒడంబడికకు రుజువు. సున్నతి. అబ్రాముకు 99 సంవత్సరాల వయసున్నప్పుడు యెహోవా అతనికి కనబడి ఇలా చెప్పాడు, నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని, నా కోసం ఈ పనులు చేయి, నాకు విధేయుడవై సరైన జీవితం జీవించు. ఇలా గనుక నీవు చేస్తే మన ఇద్దరి మధ్య ఒక ఒడంబడికను నేను తయారు చేస్తాను, నిన్ను బాగా అభివృద్ధి చేస్తాను. అప్పుడు దేవుని ఎదుట అబ్రాము సాష్టాంగపడ్డాడు. అబ్రాముతో దేవుడు అన్నాడు, మన ఒడంబడికలో నా భాగం ఇది. అనేక జనములకు నిన్ను తండ్రిగా నేను చేస్తాను, నీ పేరు నేను మారుస్తాను. నీ పేరు అబ్రాము కాదు, నీ పేరు అబ్రహాము. అనేక జనాంగములకు నీవు తండ్రివి అవుతావు, కనుక నేను నీకు ఈ పేరు పెడుతున్నాను. నేను నీకు పెద్ద సంతానాన్ని ఇస్తాను, నీ నుండి కొత్త జనాంగాలు ఉద్భవిస్తాయి, నీ నుండి కొత్త రాజులు వస్తారు. నీకు నాకు మధ్య ఒక ఒడంబడికను నేను ఏర్పాటు చేస్తాను. నీ సంతానానికి ఈ ఒడంబడిక వర్తిస్తుంది. నేను నీకు దేవునిగా ఉంటాను, నీ సంతానానికి దేవునిగా ఉంటాను. నీవు పరాయివాడిగా నివసిస్తున్న ఈ దేశాన్ని, అంటే కనాను దేశాన్ని, నీకును నీ సంతానం వారందరికీ శాశ్వతంగా హక్కుగా ఇస్తాను. నేను మీకు దేవునిగా ఉంటాను. అబ్రహాముతో దేవుడు ఇంకా ఇలా చెప్పాడు, ఇక ఒడంబడికలో నీ భాగం ఉంది. ఒడంబడికను నీవు నిలబెట్టాలి. నీవు నీ సంతానమంతా నా ఒడంబడికకు విధేయులు కావాలి. మీరు విధేయులు కావలసిన ఒడంబడిక ఇదే. ఇది నీకు నాకు మధ్య ఒడంబడిక. ఇది నీ సంతానం వారికి కూడా. పుట్టిన ప్రతి పిల్లవాడికి తప్పక సున్నతి చేయాలి. నీకు నాకు మధ్య గల ఒడంబడికను నీవు అనుసరిస్తావని తెలిసేందుకు నీవు నీ మర్మాంగపు ముందు చర్మాన్ని కోయాలి. నీ జనములో పుట్టిన ప్రతి బాలుడు, నీ జనము కాక ఇతర జనముల నుండి నువ్వు బానిసగా కొనబడిన వారిలో ప్రతి పురుషుడు సున్నతి చేయించుకోవాలి. కనుక నీ జాతి అంతటిలో ప్రతి పిల్లవానికి సున్నతి జరుగుతుంది. నీ వంశంలో పుట్టిన ప్రతి పిల్లవాడికి లేక బానిసగా కొనబడిన పిల్లవాడికి సున్నతి జరుగుతుంది. ఇది నా చట్టం, నీకు నాకు మధ్య ఉన్న ఒడంబడిక. సున్నతి చేయని ఏ మగవాడైనా సరే తన ప్రజల్లో నుండి తొలగించి వేయబడతాడు. ఎందుచేతనంటే ఆ వ్యక్తి నా ఒడంబడికను ఉల్లంఘించాడు గనుక. అబ్రహాముతో దేవుడు ఇలా అన్నాడు, నీ భార్య శారాయికి నేను ఒక కొత్త పేరు పెడతాను. ఆమె పేరు శారా. ఆమెను నేను ఆశీర్వదిస్తాను. ఆమెకు ఒక కుమారుణ్ణి నేను ఇస్తాను. మరి నీవు తండ్రివి అవుతావు. అనేక కొత్త జనాంగాలకు ఆమె తల్లి అవుతుంది. జనములు, రాజులు ఆమెలో నుండి వస్తారు. దేవుణ్ణి గౌరవించుటకు అబ్రహాము ముఖం కిందికి దించుకున్నాడు. అయితే అతడు నవ్వి తనలో తాను అనుకున్నాడు, నా వయసు 100 సంవత్సరాలు, నాకు కొడుకు పుట్టజాలడు. మరి శారా వయసు 90 సంవత్సరాలు, ఆమెకు శిశువు జన్మించడం అసాధ్యం. అప్పుడు అబ్రహాముతో దేవుడు ఇలా అన్నాడు, నా కుమారుడు ఇష్మాయేలు జీవించి నన్ను సేవిస్తాడని ఆశిస్తున్నాను. దేవుడు చెప్పాడు, లేదు, నీ భార్య శారాకు కుమారుడు పుడతాడని నేను చెప్పాను. అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. అతనితో నేను నా ఒడంబడిక చేసుకుంటాను. ఆ ఒడంబడిక అతని సంతానాలన్నిటితోనూ శాశ్వతంగా కొనసాగే ఒడంబడికగా ఉంటుంది. ఇష్మాయేలును గూర్చి నీవు నన్ను అడిగావు, నేను విన్నాను. అతన్ని నేను ఆశీర్వదిస్తాను. అతనికి చాలామంది పిల్లలు ఉంటారు. 12 మంది మహానాయకులకు అతడు తండ్రి అవుతాడు. అతని కుటుంబం ఒక గొప్ప జాతి అవుతుంది. అయితే ఇస్సాకుతో నేను నా ఒడంబడిక చేస్తాను. శారాకు పుట్టబోయే కుమారుడు ఇస్సాకు. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే కాలంలో నీకు కుమారుడు పుడతాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడడం ముగించిన తర్వాత అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు. దేవుడు లేచి అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. తన కుటుంబంలోని మగవాళ్లకు, బాలురకు సున్నతి చేయమని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. కనుక ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన సేవకులందరినీ అబ్రహాము సమావేశపరిచాడు. డబ్బుతో కొనబడిన సేవకులను కూడా అబ్రహాము సమావేశపరిచాడు. అబ్రహాము ఇంటిలోని ప్రతి పురుషుడు, బాలుడు ఒకచోట సమావేశపరచబడ్డారు. వారందరికీ సున్నతి చేయబడింది. అబ్రహాముకు దేవుడు చెప్పినట్లు వారందరికీ సున్నతి చేశాడు.
అబ్రహాము సున్నతి జరిగినప్పుడు అతని వయసు 99 సంవత్సరాలు. అతని కుమారుడు ఇష్మాయేలుకి సున్నతి జరిగినప్పుడు అతను 13 ఏండ్లవాడు. అబ్రహాము అతని కుమారుడు ఇద్దరూ ఒకే రోజు సున్నతి చేయబడ్డారు. ఆ రోజునే అబ్రహాము ఇంట్లోని మగవాళ్ళందరికీ కూడా సున్నతి జరిగింది. అతని ఇంట పుట్టిన సేవకులందరికీ, అతడు కొన్న సేవకులందరికీ కూడా సున్నతి జరిగింది.